రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కళాశాలలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు వాపోయారు. తగిన విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే దురుసుగా మాట్లాడారని వాపోయారు. గతంలో అవుట్సోర్సింగ్లో పనిచేసిన టెక్నీషియన్లు ఇప్పుడు దరఖాస్తు చేస్తున్నట్టు తెలిపారు. అయితే కోవిడ్ సమయంలో తమ ప్రాణాలకు తెగించి వృత్తులు నిర్వహించామన్నారు. బదులుగా తమకు నియామకాల్లో మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. అయితే ఇటీవల జరిగిన నియామకాల్లో ఎలాంటి అనుభవం లేని వారిని, మార్కులు తక్కువగా వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు. థియేటర్ అసిస్టెంట్గా పనిచేసిన 3-4 ఇయర్స్ చేసిన. ఆయన అక్కడ రెగ్యులర్ ఉద్యోగులు వచ్చిర్రని మమ్మల్ని టర్మినేట్ చేసినాక మళ్ళీ నేను ఇందులో మెడికల్ కాలేజ్లో పడితే నేను అప్లై చేసుకున్నాక నన్ను ఇంటర్వ్యూలో నా పేరు ఉంది, లిస్టులో పేరు ఉంది, కానీ నాకు కాల్ రాలేదు, ఏం మెసేజ్ రాలేదు. వేరే వాళ్ళు నాకు తెలుసుకొని చెప్పిర్రు, అక్క నీ పేరు వచ్చింది నిర్మల అని పిలుస్తుర్రని అంటే నేను డౌటింగ్గా వచ్చిన మా ఊరికి వెళ్ళి వచ్చిన. మొన్న జరిగిన మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ ప్రకారం మొన్న 150 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఆ పిలవడం జరిగినప్పుడు మేము గత కోవిడ్ సమయంలో 3.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మొన్నటి గవర్నమెంట్ రాగానే మమ్మల్ని టర్మినేట్ చేసేసారు. సో మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్కి మేము కోవిడ్లో చేసినామని చెప్పేసి మొదటి ప్రాధాన్యత మాకు ఇవ్వాలని